అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ డాక్టర్స్ని మీ దాకా తీసుకొచ్చి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడమే మా ఉద్దేశం, మా లక్ష్యం. ఇవాళ మన టాప్ డాక్టర్ జిఐ సర్జన్గా చాలా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ వై కృష్ణమోహన్ గారు. ఆయన బేరియాట్రిక్ సర్జరీస్ మాత్రమే, అంటే పొట్ట కట్టేసి వెయిట్ తగ్గించి మార్బిడ్ ఒబేసిటీ నుంచి చాలామందిని విముక్తులు చేసే ఈ సర్జరీలే 3,500కి పైగా చేశారు. అండ్ విషయం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో ఫస్ట్ బేరియాట్రిక్ సర్జరీ వీరి చేతుల మీదుగానే జరిగింది. ఎంత గర్వకారణం కదా. అండ్ ఆ తర్వాత వాటితో పాటు ప్యారలల్గా అనేక జిఐ ఇతర సర్జరీస్ కూడా చేస్తూ దాదాపు 12-13 వేల సర్జరీస్ చేయడమే కాకుండా ఒబేసిటీ, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఇంకా అనేక సమస్యల నుంచి చాలామంది పేషెంట్లకి విముక్తి కల్పిస్తూ వచ్చారు. అండ్ ఇవాళ అన్ని విధాల లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవచ్చు, వారి ప్రయాణం ఎలా కొనసాగింది మాట్లాడదాం డాక్టర్ వై కృష్ణమోహన్ గారితో. ఈజ్ అ లాప్రోస్కోపిక్ రోబోటిక్ జిఐ సర్జన్ అండ్ ప్రస్తుతం అమోర్ హాస్పిటల్స్లో వారు ఆపరేట్ చేస్తున్నారు. సార్ వెల్కమ్, నమస్కారం. నమస్తే అండి. బహుశా మీరు 90sలో జిఐలో అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో మీరు స్పెషలైజ్ చేస్తున్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అంత ఊపు అందుకోలేదు. ఇండియాలో స్టార్ట్ అయింది 2002 నుంచి. రైట్. అయితే ఫస్ట్ కేసు నేను చేసినప్పుడు 2005. అప్పటి నుంచి ఇది బేరియాట్రిక్ సర్జరీ స్టార్ట్ అయింది. సౌత్ ఇండియాలో దట్ వాజ్ ఫస్ట్ సర్జరీ విచ్ వాజ్ డన్ బై మీ. ఓ, సౌత్ ఇండియాలో ఫస్ట్ సర్జరీ మీరే చేశారు? అసలు బేరియాట్రిక్ సర్జరీ అనేది లేదు ఇక్కడ. సో 2005లో అప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లో చేయడం జరిగింది. బేరియాట్రిక్ సర్జరీ అంటే అందరికీ తెలుసు, పొట్ట కట్టేయడం. సో దానికి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, కేవలం ఊబకాయం మాత్రమేనా? ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిటేనా? ఒబేసిటీ అంటేనే ఇట్ ఈస్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ బేసికలీ. ఒబేసిటీలో రకరకాల కోమార్బిడిటీస్ కూడా ఉంటాయి కనుక టైప్ 2 డయాబెటీస్ మెలైటిస్ కానీ, డిస్లిపిడీమియా కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, ఇవన్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒబేసిటీ వల్లే వస్తాయి, మార్బిడ్ ఒబేసిటీ. సో దానికి ఎఫెక్టివ్ సొల్యూషన్ ఇస్ బేరియాట్రిక్ సర్జరీస్. డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ అవుతుంది. చాలామంది సర్జరీ అంటే భయపడతారు ముందు, అసలు ఎందుకు పొట్ట కుట్టేస్తే సో తిరగట్లేదు కానీ తగ్గిపోతున్నాం అని. యాక్చువల్గా ఇది 3 న్యూరల్ పాత్వేస్ మీద పనిచేస్తుంది, హార్మోనల్ అండ్ న్యూరల్ పాత్వేస్ మీద. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనం చాలామంది ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు కదా, GLP-1 డ్రగ్స్ తీసుకుంటున్నారు. నేను అడగబోయాను, మీరే చెప్పారు సార్. ఈ GLP-1 అనేది యాక్చువల్గా బాడీలో తయారవుతుంది మన అందరికీ కూడా. ఎల్ సెల్స్ నుంచి వస్తుంది. ఐలియంలో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్లో మనకి డ్యూయోడినము, జిజునము, ఐలియము ఉంటాయి. ఈ ఐలియంలో ఉన్న ఎల్ సెల్స్ నుంచి GLP-1 సెక్రెట్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ వచ్చి ఎల్ సెల్స్ని తాకుతుందో అప్పుడు GLP-1 రిలీజ్ అవుతుంది. అయితే మనం బయట నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఫోర్స్డ్ ఫాస్టింగ్లోకి వెళ్తున్నాం. ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఆపేస్తామో ఆటోమేటిక్గా మళ్ళీ స్టోరీ మామూలే. అన్లెస్ అదర్వైజ్ కంట్రోల్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, ఇవన్నీ జరిగితే తప్ప. ప్రయాణంలో ఈ బేరియాట్రిక్ సర్జరీస్ కాకుండా ఇంకా ఏ సర్జరీస్ చేశారు సార్? అంటే నేను బేసికల్గా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఆఫ్ షూట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. ఇది గత 20 ఏళ్ళుగా ఇండియాలో ఇప్పుడు ప్రాచుర్యం పొందింది. అవును. నేను క్లీవ్లాండ్ క్లినిక్లో ఫెలోషిప్ చేసి నేను వచ్చాను. అయితే ఇక్కడ ఈ బేరియాట్రిక్ సర్జరీతో పాటుగా ప్యాంక్రియాటిక్ సర్జరీస్, లివర్ సర్జరీస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సర్జరీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది, చేసుకుంటూ వచ్చారు. అండ్ యూ ఎంజాయ్ యువర్ లైన్ సార్. అంటే ఇది బై చాయిసా, బై ఛాన్సా ఈ రంగంలో ఉండడం, మీరు ఈ స్పెషాలిటీలో ఉండడం? దిస్ ఇస్ 100% బై చాయిస్. రాదర్ ఇట్స్ అ ప్యాషన్. సో ఐ లవ్ ఇట్. అండ్ నేను చదువుకునే రోజుల్లో కూడా MBBS జాయిన్ అయినప్పుడే డిసైడ్ అయ్యాను నేను సర్జన్ అవ్వాలని. ఓకే. సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. గ్యాస్ట్రోఎంట్రాలజీ అనే విభాగం ఇప్పుడు అందులో గట్ హెల్త్లో కొనసాగుతున్న రీసెర్చ్ చూస్తూ ఉంటే మీరు కరెక్ట్గా ఒక 25 ఏళ్ళ ముందే ఊహించి గెస్ చేసి సెకండ్ బ్రెయిన్ని పట్టుకున్నారు. వన్ వే అది లక్ అనుకోవచ్చు. కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ మీద, లైఫ్ స్టైల్ మీద ఉన్నటువంటి డిసీజెస్ అన్నిటికీ కూడా ఇది సొల్యూషన్ అవుతుంది కనుక, రైట్, దట్స్ హౌ సమ్హౌ నాలో థాట్ డెవలప్ అయింది. రైట్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కూడా MBBS చదివేటప్పుడు చూస్తుంటాం పేషెంట్స్ని. అది చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్యాషన్, జీల్ స్టార్ట్ అవుతాయి. సో అట్లా సర్జికల్ లైన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ వీ లెర్న్ బై ఎవ్రీ పేషెంట్ అండ్ ఎవ్రీ డే. అండ్ లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్ కదా. నమస్కారం సార్. థ్యాంక్ యూ.